కేసీఆర్ హాస్పిటల్లో జాయిన్ అయిన విషయం మీ అందరికి తెలిసిందే. తన హెల్త్ బులెటిన్ ఎంతో కూడా రిలీజ్ చేశారు. ఆయనకు జస్ట్ ఒక వైరల్ ఫీవర్ వల్ల 2 రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు. దానివల్లనే హాస్పిటల్కి వచ్చి జాయిన్ కావడం జరిగిందని డాక్టర్లు అయితే హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయడం జరిగింది. హెల్త్ బులెటిన్ కూడా అనొద్దు, అది జస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఆయనకు చాలా సేఫ్గా ఉన్నారంటే కొంతమందికి అయిపోయింది అది ఇది. చెత్తనా కొడుకులు మస్తు మాట్లాడతారు, పనికి మళ్ళీ నా కొడుకులు చెత్తనా కొడుకులు మస్తు మాట్లాడతారు. సో ఆయన స్టాటస్ ఎలా ఉంటుందంటే చూడండి, అంత ఇబ్బందికరంలో అంటే వైరల్ ఫీవర్ కొద్దిగా తగ్గుముఖం పట్టగానే ఉన్న నాయకులందరూ ఆల్మోస్ట్ ఇక ఆయన తెలంగాణ జాతిపిత అండి. తెలంగాణను సాధించిన కేసీఆర్ ఒక పెద్ద వ్యక్తి, ఎవరు చెరిపేది కాదు. మస్తు మాట్లాడతారు. ఏనుగు పోయేటప్పుడు అవి మొరుగుతూ ఉంటాయి, పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏనుగు స్థాయి ఏనుగుదే ఎప్పటికైనా, అక్కడ ఉండే స్థాయి అక్కడనే ఉంటుంది, కిందికి దిగదు. ఎంతమంది వచ్చి ఎంతమంది మొత్తుకున్నా వీళ్ళు ఆడిపోలేరు. సో అందుకని వీళ్ళు కింద మొరుగుతూ ఉంటారు, అది పెద్ద విషయం కాదు. అలాంటి వ్యక్తి ఆ హాస్పిటల్ జాయిన్ అయిన దానికల్లా అందరికీ ముఖ్యమైన వ్యక్తి కేసీఆర్ అనే వ్యక్తి మన రాష్ట్రానికే కాదు పక్కనున్న రాష్ట్రానికి కూడా ఒక గొప్ప వ్యక్తి. ఎందుకంటే ఈ కేసీఆర్ జయంగా అక్కడ భూములు రేట్లు పెరిగిపోయినాయి, ఒక రేంజ్లో పెరిగిపోయినాయి. ఆ రైతులు కూడా హ్యాపీగా ఫీల్ అన్నారు. సరే తర్వాత ఏం జరిగింది అనేది ఆ విషయం మనం మాట్లాడుకోవద్దు. సో మొత్తం కేసీఆర్ అనేది చాలా పెద్ద విషయం, చాలా పెద్ద వ్యక్తి. సో తను హాస్పిటల్ జాయిన్ అయినకల్లా నాయకులు అయితే ఏంది, కార్యకర్తలు అయితే ఏంది, అతను అభిమానులు అయితే ఏంది, అందరూ కూడా క్యూ కట్టడం జరిగింది యశోద హాస్పిటల్కి. సో సరే ఒక 2 రోజులు కలవలేని పరిస్థితిలో ఉన్నాడు, ఆయన సీరియస్గా ఉన్నాడు, రెస్ట్లో ఉన్నాడు కాబట్టి కలవలేదు. తర్వాత నాయకులను పిలిచి అదే హాస్పిటల్లో మీటింగ్ పెట్టడం జరిగింది. అంటే ఒక వ్యక్తి ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది కాదు, ఏం జరుగుతుంది, రాష్ట్రానికి ఏమి ఇస్తున్నాడు, ఎంతవరకు ముందుకు పోతుంది. ఫామ్ హౌస్లో పడుకున్నాడు, ఫామ్ హౌస్లో ఉన్నాడు అని మాట్లాడినారు గత నాయకులు. ఇక వాళ్ళని ఏమంటారో నాకు తెలియదు, వాళ్ళు నోటికి మొక్కాలి, బూతులు మాట్లాడతారు వాళ్ళు, ఇక వేస్ట్ కావాలనుకో. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఫామ్ హౌస్లో పడినా మరి తెలంగాణ 10 ఏళ్లలో ఎలా ముందుకు పోయింది? కొన్ని రాష్ట్రాలతో పోటీ పడి ఫస్ట్ స్థానానికి కూడా వెళ్ళింది తెలంగాణ రాష్ట్రం. ఇక వరిలో చూసుకుంటే పంజాబ్ కానీ హర్యానా కొన్ని రాష్ట్రాలు చూసుకుంటే అది గతంలో ఎప్పుడు కూడా తెలంగాణ కాదు ఆంధ్ర కూడా మన వడ్లు దిగుమతిలో అంత రాబడి రాలేదు. అలాంటి తెలంగాణ వచ్చిన తర్వాత కాళేశ్వరం పూర్తయినాక దాదాపు కొన్ని లక్షల హెక్టార్ల నిండా ఎకరాలు పండడం జరిగింది. అదే రేంజ్లో ఫస్ట్ రేంజ్లో అంటే పంజాబ్ హర్యానా దాటే పైకి మనం ఆ వడ్లని ఎగుమతి చేసాం. అంటే అంత పండించుకున్నాం మనం, రైతులు కూడా అంత హ్యాపీగా ఉన్నారు. సో ఎప్పుడు ఫామ్ హౌస్లో పడుకుంటే మరి 10 ఏళ్ళు రాష్ట్రం ఎలా ముందుకెళ్ళింది? ఐటీలో నెంబర్ 1, రాష్ట్రాలలో చూసుకుంటే నెంబర్ 1, పంట విషయాలలో చూసుకుంటే వరి పండించడంలో నెంబర్ 1 అని నెంబర్ 1లో వచ్చాయి కదా. సీఎంలలో నెంబర్ 1. ఇప్పటికి కూడా రాష్ట్రాలలో ఎమ్మెల్యేలు ఎవరు బాగా పనిచేస్తున్నారంటే అలానే బీఆర్ఎస్లో 2-3 ఉన్నారు. మరి అధికారం లేకున్నా సరే, ఎలాంటి గవర్నమెంట్ సపోర్ట్ లేకున్నా సరే ఆయన నెంబర్ 1గా ఉన్నారు. అంటే ఎలా జరుగుతుందంటే ఎక్కడ ఉన్నారు అనే విషయం కాదు, ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నాడు. సో ఆయన ఏదైనా చేసుకొని మనకెందుకు, మనకు న్యాయం జరుగుతుందా లేదా? సో అదే విషయంలో నిన్న రాష్ట్రంలో అది ఉండి యశోద హాస్పిటల్ నుండి ఆ ముఖ్య నేతలతో అందరితో కూడా బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు అందరూ ముఖ్య నేతలే, అందరితోని మీటింగ్ పెట్టడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఏమవుతుంది, సో మరి ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, రైతుల గోస అయింది, మరి రైతు బంధు అందరు పడ్డదంటే కొంతమంది పడ్డది, అది వేరే విషయం. ఓకే, నిరుద్యోగులను ఎందుకు అలా అరెస్ట్ చేస్తున్నారు, మీరు కూడా ప్రొటెస్ట్ చేయాలి కదా, మీరు పోయి వాళ్ళకు హెల్ప్ చేయాలి కదా అంటే, లేదు సార్ ఎక్కడ పడితే అక్కడ మొత్తం నిరుద్యోగులు స్టూడెంట్స్ ఓయూన్ మొత్తం గత 10 ఏళ్ల క్రితం ఏదైతే మనం తెలంగాణ ఉమ్మడి ఆంధ్రాలో ఉన్నామో అప్పుడు ఎలాంటి నిర్బంధం జరిగిందో, ఎలాంటి కట్టడి చేశారో ఓయూ మళ్ళీ ఆ పరిస్థితికి వచ్చింది అని చెప్పి చెప్పడం జరిగింది నాయకులు. అంటే మళ్ళీ ప్రభుత్వాన్ని చూపించారు వాళ్ళు, గతంలో ఎలా ఉందో మళ్ళీ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత, అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కదా మన తెలంగాణలో అణచివేయడానికి, తొక్కడానికి, ఇంతమంది అమరవీరులు కావడానికి, చనిపోవడానికి వీళ్ళందరికీ కారకులు ఎవరు? ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం. సో వాళ్ళ స్టైల్ మార్చలేదు, మనమే మోసపోయాం. సో మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. ప్రజాపాలన అన్న ఏది కాంగ్రెస్, మరి ప్రజాపాలన ఎక్కడుంది అంటే ఎక్కడ పడితే అక్కడ మొత్తం బ్లాక్ చేసేసి వాళ్ళని అరెస్టులు చేసే ప్రజాపాలన బాగుంది ప్రజాపాలన. సో అందుకనే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎవరు తప్పుగా అనుకోవద్దు, బట్ నేను చేసేది కరెక్టో కాదో అన్నది మీకు తెలుసు. అటు నిరుద్యోగులు అయితే ఏంది, రైతులైతే ఏంది, విద్యార్థులైతే ఏంది, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో మహిళలకు ఫ్రీ బస్సులు కొన్ని ప్లేస్లలో ఎక్కువగా ఇబ్బంది అవుతుంది అనేసి ఫ్రీ బస్సులు ఆపడం జరిగిందట.
కొన్ని అంటే తగ్గించడం జరిగింది. 10 ఉన్న దగ్గర ఒక 4, 5. సో అప్పుడు ఇబ్బంది అవుద్ది కదా, ఆడోళ్ళు ఎన్నడూ లేనిది మళ్ళీ ఫ్రీ బస్ వచ్చిన తర్వాత కొట్టుకుంటున్నారు, అదేందో విచిత్రంగా అర్థం కావట్లేదు. సో ఇవన్నీ కూడా 20 హామీలు ఇచ్చారు, 6 గ్యారెంటీలు ఇచ్చారు. సో అవన్నీ అమలు చేయాలని నేను కోరుకుంటున్నాను. మిమ్మల్ని చెడుగా అనడానికి, మిమ్మల్ని చెడు అని చూపించడానికి కాదు మేము